హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. చాలా డేస్ అయిపోయింది వీడియోస్ పెట్టక, లాంగ్ వీడియోస్. ఈరోజైతే పెట్టేలా ఎలాగైనా అని ఈ వ్లాగ్ పెడుతున్నాను. ఇది సండే షూట్ చేసింది. ఇక్కడైతే నేను బీబీలో 2 ఆర్డర్స్ పెట్టాను. ఒక ఆర్డర్ వచ్చేసింది, దాన్ని నేను ఇక్కడ చూపిస్తున్నాను ఏమేమి పెట్టానని. ఇంటికి కావాల్సిన సామాన్లు కొన్ని తీసుకున్నాను, వెజిటేబుల్స్ అవి చూస్తున్నాను. ఇక్కడ స్టార్టింగ్ ఇవి చూపిస్తాను అనుకుంటున్నారా? ఇక్కడ వచ్చేసింది నా ఫేవరెట్, అంటే నాకు ఫ్రీ గిఫ్ట్ అనమాట. ఊరు నుంచి పంపించారు మా ఆంటీ. ఇక్కడ చూస్తున్నాను, అందులో బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి కదా. ఇవి కూడా గిఫ్ట్ ఐటమ్సే, గిఫ్ట్గా ఇచ్చారంట ఇవి ఫంక్షన్స్కి వెళ్తే. ఇవి కూడా అంతే, గ్లాసెస్ బాగున్నాయి కదా ఈ రెండు. ఇంకా ఇవి చిన్న చిన్నవి ఏవో తెలీదు, ఇవి కూడా ఇచ్చారు. ఇదైతే చాలా బాగా నచ్చింది, బాగున్నాయి చూడండి. గ్లాస్ జార్స్ అనమాట, 2 ఉన్నాయి. నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి, ఫ్రీగా వచ్చాయి కదా, ఎందుకు నచ్చవు చూస్తున్నారా? చాలా డేస్ తర్వాత మళ్ళీ నాకు ఫ్రీ గిఫ్ట్స్ వచ్చాయి. ఇవి చూపిస్తాను. ఇక్కడ ఏ ఫంక్షన్కి వెళ్ళినా మనకి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు కదా, అక్కడ ఇచ్చినవంట. నేను వెళ్ళలేదు, బట్ నేను వెళ్ళకపోయినా మా ఆంటీ నాకు ఇచ్చి పంపించేశారు. అవి ఇక్కడ షేర్ చేస్తాను అనమాట. గ్లాస్ ఐటమ్స్ చాలా చూసుకొని వాడాలి, నేనైతే తక్కువ వాడతానులేండి. ఇంక ఇవన్నీ అయ్యాక ఇంట్లో ఉన్న గ్లాస్ ఐటమ్స్ అన్నీ తీసాను, ఏం పని లేక. అంటే పని ఉంది కానీ దుమ్ము పట్టిపోయాయి, చాలా రోజులు అయిపోయింది, ఒక 4 months అలా అయిపోయి ఉంటుంది. అవి క్లీన్ చేద్దామని తీసానమాట. ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకోవట్లేదు ఈ మధ్యన. ఇట్లాంటివి అయితే షోకేస్లో పెట్టేసి అలా వదిలేస్తుంటాను. అవి నేను ఎప్పుడు నాకు అనిపిస్తే ఆ మూడ్ని బట్టి నేను క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట. చాలా డేస్ అయిపోయింది. ఇంకా ఇవి వచ్చాయి కదా, అన్నీ సర్దడానికి ప్లేస్ లేదు. కొత్త ఐటమ్స్ వస్తే ఇవి గుర్తొస్తాయి నాకు. అందుకని ఇవన్నీ తీసి నేను ఒకసారి క్లీన్ చేద్దామని చేసేసి ఇక్కడ అన్నీ పెట్టేశాను అనమాట. అవన్నీ ఆరిపోయాక మళ్ళీ సర్దేయడమే. ఎక్కడున్నా అక్కడే పెట్టేస్తాను అనమాట. తక్కువ వాడతాను, ఎక్కువ చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాను అనమాట. సామాన్ల పిచ్చి కదా, అదంతే నాకు. ఇంక ఇక్కడ ఓల్డ్వేవి చాలా ఇయర్స్ నుంచి ఉన్నవే, 4-5 years నుంచి ఇవి ఇట్లానే ఉన్నాయి. అప్పుడప్పుడు కొన్ని వాడతాను. ఇవి అయితే ఐస్ క్రీమ్కి వచ్చిన జార్స్ కూడా నేను వదలలేదు, అవి కూడా పెట్టేసాను అనమాట. చాలామంది అలాగే ఉంచుకుంటారు కదా, అందులో కూడా ఏదైనా వేసుకోవచ్చు, యూజ్ చేయొచ్చు అని. ఇక్కడ కూడా అంటే కిచెన్లో కొంచెం చిన్న చిన్న ఐటమ్స్ పెడుతుంటా, అక్కడ కూడా క్లీన్ చేశాను, అదే చూపిస్తున్నా. ఈ చిన్న చిన్న జార్స్ అక్కడ అన్నీ పేర్చేసాను అనమాట. అవి ఐస్ క్రీమ్కి వచ్చిన స్పూన్స్, అవి కూడా వదలలేదు, అవి కూడా అలాగే ఉంచాను. బాగున్నాయి కదా, స్టీల్వే కదా అని ఉంచేసుకుంటాను అనమాట. ఆ కొండలతో పాటు వచ్చింది ఇవి కుల్ఫీ ఐస్ క్రీమ్కి. ఇంకా అవి తిన్నాక అలాగే ఉంచేసాను. చాలా రోజుల నుంచి అలాగే యూస్ చేస్తున్నాను. ఏదైనా మసాలా అలాంటివి దాంట్లో చిన్న చిన్నవి వేసుకుంటాను. ఇక్కడ అన్నీ కడిగేశాక మళ్ళీ ఎక్కడే పెట్టేశాను. ఒకదాని మీద ఒకటి పెడితే పగిలిపోతాయని జస్ట్ ఊరికే అలా అలా ఉంచేసాను. మళ్ళీనే దుమ్ము పడతాయి కదా, అందుకని ఒకదాని మీద ఒకటి అలాగా జస్ట్ పెట్టేసాను అనమాట. నీట్గా సర్దలేదు. ఇది ఒకటి మర్చిపోయాను, ఇది కూడా గిఫ్టే. ఇది కూడా వచ్చింది, చాలా డేస్ అయిపోయింది. దీన్ని ఎలా యూస్ చేయాలో నాకు తెలియదు, జస్ట్ ఊరికే చూసుకోడానికి బాగుంది, చిన్న చెంబులాగా చాలా బాగుంది. ఇది కూడా ఇంకా అలాగే ఉంచేసాను అనమాట, పనికి వస్తుందిలే అని. ఏ ఫంక్షన్కి వెళ్ళినా రిటర్న్ గిఫ్ట్ వస్తుంది ఏదో విధంగా. అది మనం కొంతమంది అయితే పూజలకి అలా వాడుతూ ఉంటారు కదా, అలాంటి ఐటమ్స్ అనుకుంటాను అవి. బట్ నేను కూడా వాటర్ వేసుకొని తాగడానికి అలా పనికొస్తాయండి. ఇక్కడ ఇంకో ఆర్డర్ వచ్చింది బీబీ నుంచి, అది చూపిస్తున్నాను అనమాట. ఈవినింగ్ కొన్ని ఐటమ్స్ మర్చిపోతే మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నాను, కొన్ని ఆఫర్ వస్తే దాంట్లో కూడా పెట్టేస్తూ ఉంటాను అనమాట. ఈ మధ్యన కొంచెం మళ్ళీ ఎక్కువైంది ఆన్లైన్లో ఆర్డర్స్ పెట్టుకోవడం, తగ్గించాలి. తీసుకున్నవే కొన్ని ఐటమ్స్ మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది అనమాట. ఎవరైనా వస్తే మళ్ళీ అప్పటికప్పుడు వెజిటేబుల్స్ ఉండకపోతే పనికొస్తాయి కదా అని అలా తీసుకొని ఉంచేసాను అనమాట. ఇక్కడ ఆరెంజెస్ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి, అవి చెక్ చేస్తున్నాను. ఈ ఐటమ్స్ అన్నీ ఈరోజు వచ్చినవి, ఇవన్నీ కూడా అవసరమైనవన్నీ తీసేసుకున్నాను. రైతు బజార్ నుంచి కూడా కొన్ని తెచ్చుకున్నాను వెజిటేబుల్స్, అవన్నీ కూడా ఇవి చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ తక్కువ తీసుకున్నవి. ఆ ఐటమ్స్ కూడా ఇక్కడ మనం చూపిస్తున్నాం. సండే సాటర్డే అలా రైతు బజార్కి వెళ్ళి తెచ్చుకుంటాం అనమాట. ఒకవేళ నేను వెళ్ళకపోయినా ఆర్డర్ చేసి ఆన్లైన్లో తీసుకుంటాను.
ఇంతేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ చూసిన వాళ్ళందరికీ. వంకాయలు చూసారు ఎంత పెద్దగా ఉన్నాయి, చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా రాత్రికి ఏం చేయాలని ఇక్కడ నేనైతే ఆలోచిస్తూ ఉన్నాను. ఇవన్నీ మండే పప్పు అలా చేసుకోవడానికి ఉపయోగపడతాయి కదా. ఇంకా సండే నేను ఎగ్స్ చేశాను అంతే. తర్వాత నైట్కి కూడా ఏదో ఒక సింపుల్గా చేసేద్దామని ఆలోచిస్తున్నాను. ఇక్కడ కొత్తిమీర అయితే ఎంత ఫ్రెష్గా ఉందో చూసి అన్నీ కవర్స్లో ఉంచేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా నైట్ కోసం ప్రిపేర్ చేయాలి అంతే. మార్నింగ్ ఎగ్స్ చేశాను, ఇంకా ఎగ్స్ బంగాళదుంప 2 కలిపి కర్రీలా చేస్తాను అనమాట. ఇంకా నైట్కి కూడా ఏదైనా చపాతీ అలా చేద్దామని చపాతీ చేస్తాను. చపాతీ కోసం ఇవన్నీ చపాతీ ఇంకా ఎగ్ ఫ్రై చేద్దామని ఇలా ఉంచాను. థ్యాంక్ యూ సో మచ్ చూసిన వాళ్ళందరికీ. థ్యాంక్ యూ.